Psalm 103, 1-6. Bless the Lord, O my soul. And మొదలవుతుంది తెలుసు కదండి. Bless the Lord, O my soul. Bless the Lord, O my soul. And all the time. And all the time. Within me. Bless His holy name. Bless His holy name. All right. Next words. Bless the Lord, O my soul. Bless the Lord, O my soul. And forget not all His benefits. Everybody say benefits. సో బైబిల్ చాలా క్లియర్గా ఏం చెప్తుంది అంటే వాక్యం ద్వారా మనకి ఏమొస్తాయి? బెనిఫిట్స్. చెప్పండి, అందరు చెప్పండి, పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి బెనిఫిట్స్ వస్తాయి అనండి. వాక్యం ద్వారా బెనిఫిట్స్ వస్తాయి. సో ఒక ఇద్దరు ముగ్గురికి మీకు వీలైతే సెకండ్ ఇచ్చి గెట్ రెడీ ఫర్ ద బెనిఫిట్స్ బ్రదర్ సిస్టర్ అనండి. గెట్ రెడీ. సో there are benefits in the word. There are benefits. There are no disadvantages. When the word says benefits, it has benefits. తప్పకుండా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి ఆ బెనిఫిట్స్? చదవండి 3వ వచనం. Who forget all thine iniquities. Right. Number 1, He will forgive all your sins. Amen. Praise the Lord. Are you not happy? Yes. So number 1, He will forgive all your sins. Number 2, Who healed all the diseases. Number 2, He will heal all your diseases. No, praise the Lord. Praise the Lord. Okay. ఎవరు ఎందుకు ఏమీ కదలలేదు అంటే టర్బనాక్యులర్స్ అయిపోయి ఉన్న రోగాలన్నీ పోయినాయి అన్నమాట. Amen. Praise the Lord. Hallelujah. సో ఉన్న రోగాలన్నీ పోయినందుకు మీరు స్పందించలేదు. అట్లీస్ట్ బయట వాళ్ళ గురించి అన్న ఆలోచించి ఆయన ఏం చేస్తాడు? రెండో బెనిఫిట్ ఏంటి? He will heal ఆల్. చూడండి, ద కీ వర్డ్స్ ఇస్ ఆల్. ఏ డిజీజ్ అయినా ఆయన ఎదురుగుండా డిజీజే. ఎస్ ఆర్ నో? ఆయన ఎదురుగుండే డిజీజ్ అది. ఏ డిజీజ్ అయినా, అది క్యాన్సర్ అవని, ఎయిడ్స్ అవనండి, లేకపోతే దగ్గు తుమ్ములు అన్నా అవనండి, ఇట్స్ సేమ్ ఫర్ హిమ్. సో హీ విల్ హీల్ ఆల్ డిజీజెస్. ఆమేన్. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ బెనిఫిట్? Who redeemed their life from destruction. So He redeems your life from the pit. అంటే గుంటల్లో పడిపోకుండా, నువ్వు ఆందోళనలోకి పడిపోకుండా, నువ్వు యాక్సిడెంట్స్కి గురవ్వకుండా, లేకపోతే నువ్వు ఆ గుంటల్లోకి అలాంటి దిగజారినట్లు నువ్వు అవ్వకుండా నిన్ను విమోచిస్తాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి బెనిఫిట్స్ బాగున్నాయి? మంచి బెనిఫిట్స్. నెక్స్ట్ బెనిఫిట్, you crowneth you with love and compassion. So from tomorrow onwards you will walk like love and compassion. You will have that love and compassion all through. ఎవరు నిన్ను వచ్చి తిట్టినా, నిన్ను క్రిటిసైజ్ చేసినా, నిన్ను హేళన చేసినా, నిన్ను తక్కువ చేసేసినా, you will move with love and compassion. It is a benefit. Amen. వాక్యం అంటే నీకు ఆ బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నాడు. ఆల్ రైట్, నెక్స్ట్ వర్డ్స్. Who satisfy your desire with Who good satisfy, things. I love that. Who satisfies your desires with good things. ఒకసారి పక్కన ఉన్న వాళ్ళు వైపు చూసి, దేవుడు గుడ్ థింగ్స్ అన్నాడంటే బ్యాడ్ థింగ్స్ అస్సలకి రావు అనమాట అనండి. బ్యాడ్ థింగ్స్ రావు. ఫుల్ స్టాప్, పీరియడ్. He never said, I will give you both good and bad. No. We need to really understand it. నేను ఒకసారి చెప్పాను కదా, కొంతమందికి ఏమైనా రోగాలు వచ్చినాయి అనుకో, దేవుని చిత్తమేమో అనుకుంటారు. మై గాడ్, దానికంటే ఫూలిష్ ఇంటర్ప్రిటేషన్ మన జీవితంలో ఎక్కడా దొరకదండి మనకి. మై గాడ్. ఓకే, దాని పైగా వాళ్ళు జాగ్రత్త. అందరు నా వైపు చూస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేస్తారంటే, గాయపరచువాడు నువ్వే, ఎవడన్నాడు అని ఆలోచించరు. అది ఎవరు చెప్పారు, ఎవరన్నారు, దేవుడు ఎలాగే స్పందించాడు, దే డోంట్ రియలీ లుక్. అది ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చిందండి? యోబు నుంచి వచ్చింది. సో దిస్ పీపుల్ విల్ ప్రే, ప్రభువా గాయపరచువాడు, ఈ క్యాన్సర్ వచ్చినవాడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా క్యాన్సర్ ఇచ్చినవాడు నువ్వే. మై గాడ్, ఇస్ గాడ్ సో సాడిస్ట్ సిట్టింగ్ ఆన్ అ థ్రోన్ అండ్ గివింగ్ యూ క్యాన్సర్? నో, ఇట్ ఈస్ ద డెవిల్ హూ డస్ దట్. But then you need to really understand, this was said by Job's friend. యోబు స్నేహితుడు చెప్పాడు అది. యోబు ఒప్పుకోలేదు. చివరికి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆ లాస్ట్ చాప్టర్లో యెహోవా స్పందిస్తున్నాడు వాడికి. ఆ ముగ్గురు స్నేహితులకి స్పందించలేదు, వాడికి స్పందిస్తున్నాడు. ఎందుకంటే ఈడు
చాలా ఇంటెలిజెంట్ అనుకుని చాలా బాగా మంచిగా మాట్లాడాను అనుకున్నాడు. అప్పుడు యెహోవా వచ్చి ఎలాగా మాట్లాడతాడంటే, హౌ కెన్ యూ గివ్ సచ్ ఎ రాంగ్ సజెషన్, నాకు వీలైతే లాగి పీకి కొడదాం అనుకుంటున్నానా అంటున్నాడు. ఆల్ రైట్. సో ఎంతమంది అలాగా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇదంతా నీ చిత్తమే ప్రభువా, ఇది నాకు జరిగింది కాబట్టి అది నీ చిత్తమే ప్రభువా. కొంతమంది కొన్ని డిసిషన్స్కి వచ్చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత అది పోదు. అప్పుడు దే ప్రే లైక్ దిస్, యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ అంటే. అది పాల్ ఎందుకు చెప్పాడు? ఆ ముళ్ళు తీసేయమని 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత నీ కృప నాకు చాలు ప్రభు అని ఎందుకు చెప్పాడు అని ఒక్కసారి లోపలికి వెళ్ళి చదివితే పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి ఇది ఎలిగిద్ది అనండి. సో వాట్ డస్ ఇట్ సే? జాగ్రత్తగా గమనించండి. హూ సాటిస్ఫైస్ యువర్ డిజైర్స్ విత్ గుడ్ థింగ్స్. ఎంతమందికి డిజైర్స్ ఉన్నాయి? లేవనుకోండి, మీరు మనుషులే కాదు, మానవులే కాదు. ఇప్పుడు కొంతమంది చేతులు ఎత్తుతున్నారు. ఆల్ రైట్. సో వీ హ్యావ్ ఆల్ డిజైర్స్. God is saying there is a benefit. If you listen to the word of God, I will fulfill all your desires with good things. Amen. Praise the Lord. Hallelujah. Final one, I really love it. Read it. So that your youth is renewed like an eagle. So these are the benefits. Everybody says these are the benefits. These are the benefits. Praise the Lord. He forgives our sins. He heals our diseases. He redeems our life from the pit. He crowns us with love and compassion. He satisfies our desires with good things. And He will renew our youth like eagles. Can I hear one? Praise the Lord. Amen.